ఇల్లు నా నీ కాదు, అందరు నా వాళ్ళే, అందరు నీ వాళ్ళే అనుకొని పనిచేద్దాం. చిన్న ఉపన్యాసం ముగిస్తుంది. సోదరుడు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా టైం మనకి ఎక్కువ లేదు కాబట్టి సభకు నమస్కారం. మన విలేజ్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతి మనిషికి నా మనిషి నీ మనిషి అనే యాడ కూడా భేదం రాకుండా మన విలేజ్ చాలా ఎరగబడి ఉన్నది. అందుకోసమే ముందుకు తీసుకొని వెళ్దామంటే కానీ ఇక ముందు మనం ఏం చేయాలని ఆలోచనతో ఒక విలేజ్ ని ముందుకు తీసుకొని వెళ్ళి ఎలాంటి వస్తువులు కట్టుబడిగా ఉండి మన విలేజ్ ని బాగుపడి ఆలోచన చేసుకొని ఇప్పుడు రూలింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకారం కాబట్టి మనము విలేజ్ బాగుపడడానికి అందరం కలిసి అలాగే నోడల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కమలాపూర్ ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎక్కడ నో పార్టీ. నేను ఎంతో మంచిగా బతికినా, నా పిల్లలు సెటిల్, వెల్ సెటిల్డ్. నాకు ఎవరితోట రూపాయి అవసరం లేదు. నేను గ్రామాన్ని నా పిల్లలు వెల్ సెటిల్ అయింది కాబట్టి దయచేసి వేదిక మీద చెప్తున్నా. ఇక్కడ ఉన్న నా రాజకీయ గురువారీలు ఉన్నారు. నాకు ఏ పోస్టు లేకున్నా రేపు 4 సంవత్సరాల దాకా ఇదంతా కలిసే ఉంటాం. మేము ఏ పోస్టు ఉన్నా లేకున్నా కమలాపూర్ మాత్రం అన్ని పనులలో ముందుంచి ఈ యొక్క గ్రామాన్ని తెచ్చుకోలే. మన పార్టీ ఇప్పుడు 5 సంవత్సరాలు మేమున్నాం. దయచేసి చెప్తున్నా, సక్రమంగా అడిగి మీరు పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నో పార్టీ. పార్టీ నాది కాదు, అది కాదు అనుకునే అవసరం లేదు. పార్టీ మాది అనుకుంటే మొన్న చెక్కులు వచ్చినాయి, ఒరిజినల్ టీఆర్ఎస్లకు వచ్చినాయి. ఒక్క చెక్కు కూడా మేము ఆపే అవసరం కూడా లేదు. గతం పోయి మరి అన్ని తప్పులు విమర్శించుకునేది లేదు. పెన్షన్స్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్, రైతు భరోసా తప్పకుండా ఎలిజిబుల్ అయిన వాళ్ళకు, కోనా ఇండ్లు ఉన్న వాళ్ళకు మొత్తం ఇప్పుడు మన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి అన్ని ఎలిజిబుల్ అయితే అందరికీ కమలాపూర్ గ్రామానికి మొత్తం వచ్చే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే దీంట్లో వేరే అభ్యంతరం ఏం లేదు, అపోహపడాల్సిన అవసరం లేదు. నాకు రాలేదు. నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకోవచ్చు, ప్రతిరోజు పెన్షన్స్కి పెట్టుకోవచ్చు. దాంట్లో ఏం అభిప్రాయం లేదు. అయ్యో నా టైం అయిపోయింది, నా పిల్లల పేరు లేదనేది లేకుండా ఏ పేరున్నా కానీ మీరు మీ సేవలకు పోయి దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. పెద్దలు గమనించాలా. ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి మన జిల్లా ఐటీ సమ్మె చైర్మన్. ఎందుకంటే 1 year లోపల ఇప్పుడైతే 20 లక్షలు వచ్చినాయి. గ్రామ పంచాయతీ మీరు ఎక్కడ చెప్తే అక్కడ కట్టాలకి సిద్ధం. మహిళా భవనం కూడా ఇక్కడ అంగన్వాడీ భవనం లేదు. సోదరమనికి చెప్తున్నా, లీడర్లకు అడిగితే తల్లి కూడా అన్నం పెట్టారు అన్నట్టు మనకు అడుగుని నేర్చుకున్నారా. త్వరలో ఆమె అంగన్వాడీ బిల్డింగ్ లెటర్ రాసిస్తే అతి త్వరలో ప్లేస్ చూపెడితే అది కూడా శాంక్షన్ చేపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని గ్రామాల్లో నేను ఒక 20 అంగన్వాడీ బిల్డింగ్లు నేను సొంతంగా కట్టినా. అంటే గవర్నమెంట్ ఫండే. నా గ్రామంలో అంగన్వాడీ లేదు. దయచేసి దాన్ని సహకరిస్తే అంగన్వాడీ బిల్డింగ్ కూడా చేపిస్తామని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్న చెప్పండు, మీకు నేను ఎట్లానో నాకు ఎమ్మెల్యే అట్లా. పటేల సీన్ మనవడేరా మన పక్కకుంటాడు అన్నట్టు నేను కూడా ఎమ్మెల్యే దగ్గర ఉంటా. మంచి కోట వేసేందుకు తుకుడలు వేస్తే మనకు ఊరు అభివృద్ధి పడుతుంది. ఏ పని ఉన్నా మన కమలాపూర్కు ఎక్కువనే వస్తాయి, అది మాత్రం మర్చిపోద్దు.
ఇవాళ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన డిచ్పల్లి మండలము మరి కమలాపూర్ గ్రామంలో మా గౌరవ ఎమ్మెల్యే గారి భూపతి రెడ్డి గారి ఆదేశానుసారము కమలాపూర్ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసుకొని ఈ గ్రామసభలో ప్రజాపాలన ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వమున మరి 4 సంక్షేమ పథకాలను మరి అధికారుల ద్వారా మరి ఈ గ్రామంలో పంచడం జరిగింది. ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మరి మొదలగునవి మరి ఇవ్వడం జరిగింది. మరి ఒకటి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమం కోసం, యువకుల సంక్షేమ కోసం, ఉపాధి కోసం మరి పనిచేస్తున్నటువంటి పార్టీ. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇచ్చినటువంటి మాటను తూచ తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఈ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ మొదటగా డిచ్పల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో మరి ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ విధంగా కమలాపూర్ గ్రామం తరఫున మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారికి కమలాపూర్ గ్రామం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారో మరి ఇస్తున్నారో ఇవాళ గ్రామ సభ ఏర్పాటు చేసి ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజల సమక్షంలోనే మరి జాబితాను ప్రకటించి ప్రజల ముందు అధికారులు వచ్చి మరి ఇటు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు మరి మహిళా సోదరుల ముందు మరి మహిళలకు ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అందుకు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మహిళలు సంతోషంగా ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ సంతోషంగా ఉండి ఈ కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంక్షేమ పథకాలని మరి ఎంతో మరి రుణపడి ఉన్నాము. మరి ఇంద్రమ్మ రాజ్యాన్ని మరి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, మరి డాక్టర్ భూపతి రెడ్డి గారికి రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా ప్రజలందరూ కోరుతా ఉన్నారు. మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. నిజామాబాద్ డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామం. నా పేరు బబిత. మాకు రేషన్ కార్డు లేక 12 సంవత్సరాలు అవుతుంది. మేము దాంతో చాలా ఇబ్బంది పడ్డాము. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో మాకు రేషన్ కార్డు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండో మాకు రేషన్ కార్డు వచ్చింది. సో అప్పటి నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు రేషన్ గురించి. మేము ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఇది వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ డిచ్పల్లి మండల్ కమలాపూర్ గ్రామంలో నా పేరు షేక్ షబ్బీర్. గత 10 ఏళ్ల నుండి కిరాయిగా ఉంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినందుకు నాకు ఇంద్రమ్మ ఇల్లు ప్లస్ గ్యాస్ సిలిండర్, విద్యుత్ ఫ్రీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. గత 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి హెల్ప్ కాలేదు. ఇంద్రమ్మ ఇల్లు రాలే, ఎలాంటి గ్యాస్ సిలిండర్ ఎలాంటి హెల్ప్ రాలే. బీసీ మైనార్టీ చెక్కులు వచ్చినా కానీ క్యాన్సిల్ చేశారు. డాక్టర్ భూపతి రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గ్రామం కమలాపూర్, మండల్ డిచ్పల్లి, జిల్లా నిజామాబాద్. 3 పథకాలు వచ్చాయి సార్ నాకు. ఇంద్రమ్మ ఇల్లు, ఉపాధి పని హామీ 12,000, రేషన్ కార్డు సార్. 9 ఏళ్ళ రేషన్ కార్డు గురించి తిరిగిన ఎవరు పట్టించుకోలేరు సార్ మమ్మల్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు రేషన్ కార్డు వచ్చాయి. 3 పథకాలు వచ్చాయి సార్. రేవంత్ రెడ్డి సార్ వల్ల దయతోనే మేము బతుకుతున్నాం సార్. ఇప్పుడు